లక్ష్మీనారాయణ స్వామి గారు, అలాగే అక్టోబర్ నెల 10వ తారీఖున అజయ్ కుమార్ గౌడ్ గారు, రజిత దంపతులు, అలాగే నవంబర్ నెల 8వ తారీఖున సూర్యప్రకాష్ ఆదిత్యరామ్ గారు, అలాగే డిసెంబర్ నెల 8వ తారీఖున శివరామన్ అర్చన దంపతులు ఈ ప్రధాన దాతలుగా సంకష్టాల చతుర్థికి నిర్వహిస్తూ ఉన్నారు. ఎవరైనా భక్తులు సంకష్టాల చతుర్థికి బుక్ చేసుకోవాలి అనుకుంటే వచ్చే సంవత్సరం 2026 జనవరి నెల నుంచి ఖాళీగా ఉన్నాయి. ముందుగా తమ యొక్క గోత్రనామాలను నమోదు చేయించుకొని ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా భక్తులందరినీ కూడా కోరుతున్నాం. ఈ సంవత్సరం సంకష్టాల చతుర్థులన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ఎవరైనా అన్నదానం చేద్దామనుకుని, అంటే మీ పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఇటువంటివి ఏవైనా ఉన్నా, అకేషన్స్ ఉన్నా, లేదు మీ ఇంట్లో ఏమైనా శుభకార్యాలు పెళ్లిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ చేస్తూ ఉన్నా, ముందుగా గణపతి యొక్క అనుగ్రహాన్ని ఎవరైనా పొందాలి. మనం ఏ కార్యం చేయాలనుకున్నా ఆదవ పూజ్యో గణాధిప అన్నారు. అంటే ముందుగా గణపతిని ఆరాధించాలి. మీకు శివుడు ఇష్టమైతే అయి ఉండొచ్చు, వెంకటేశ్వర స్వామి వారు ఇష్టమైతే ఉండొచ్చు, రాముడు అయితే అయి ఉండొచ్చు, నరసింహస్వామి అయితే ఉండొచ్చు. ఎవరైనా కానీ ఏ దేవుణ్ణి ఆరాధించాలన్నా ముందుగా గణపతిని ఆరాధించక తప్పదు. ఎందుకంటే గణపతిని ఆరాధించకుండా ఏ దేవత ఆరాధన చేసినా కూడా అది నిష్ఫలం అని చెప్పి మన ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముందుగా గణపతిని ఆరాధించాలి. గణపతి తండ్రి